వీరు జగపరిచిన సరికాదని ఎవరైనా న్యాయమైన కారణం ఉంటే అది సంఘముందుకు మీరు తెలియజేయాలి. చాలా మౌనంగా ఉన్నారు, అందరూ కూడా మౌనంగా ఉన్నారు. సంతోషం. ఈ మౌనం ఎల్లప్పుడూ అలాగే ఉంది, ఏం మాట. ఓకే బ్రదర్ దయాకర్, నీవు ఈ స్త్రీని వివాహం చేయడానికి దేవుని ఎదుట మీరు సంపూర్ణ మనసుతో మీరు సంబంధం చేస్తున్నారా? అంగీకరిస్తున్నారా? ఓకే. ఈమెని ప్రేమించి ఆదరించి గణపరిచి అన్ని సుఖ దుఃఖములందు ఈమెని ఆదరించి మీరు ఇద్దరు ఈ లోకములు ప్రత్యేక కాలం వరకు వేరు ఆయన వేరమ్మ మీద ఆశపడ్డారు. ఈమెతోనే కాపురం చేస్తుందని మీరు వాగ్దానం ఇస్తారా? వాగ్దానం చేస్తాం. ఓకే, మీరు ఇచ్చిన వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ. అట్లాగా నలని ఈ పురుషుడిని నీ భర్తగా అంగీకరిస్తుంది. మీరు అంగీకరిస్తున్నారు, చాలా సంతోషం. నేను చెప్పడానికి ముందుకునే వస్తుంది. ఓకే, చాలా సంతోషం. దయాకర్ దొరికే చాలా సంతోషం, మీకు నలిని దొరికే చాలా సంతోషం. ఓకే, ఈయని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖం నందు ఆదరించి మీరు ఇద్దరు లోకములు ప్రచురించే కాలం వరకు ఇద్దరి మీద ఆశగా ఏనితోనే కాపురం చేసేదవా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గుడ్ వాగ్దానం, ప్రామిస్. దయాకర్ అనే నేను, నలిని అనే నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నలిని అనే నేను, దయాకర్ అనే నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ వర్డ్ తల్లి. ఈ జీ బ్యాంక్ చెప్తుంది, జీ బ్యాంక్ చెప్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. దానిలో ఇక చెల్లిస్తూ మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి ప్రభావ దయాకర్ని నడిని ప్రభావ ఈ పరిశుద్ధ దినంలో ప్రభావ ఈ పరిశుద్ధ వివాహంలో ప్రభావ మీరు జతపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. వివాహంలో పూర్తిగా ప్రభావ మంగళసూత్రం తయారు చేస్తూ ఉన్నాం ఆయన. వారి ఎవరిని కూడా మీరు ఆశీర్వదించుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రమాణాలను బట్టి ప్రభావ ఆయన మీరు వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరికొకరు నమ్మకంగా అని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రభావ జీవితాన్ని కృపను గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరే వారికి దేవుడిగా నాయకుడిగా తండ్రిగా కాపరిగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింపజేసి వారి అవసరాన్ని తీర్చారు. కూడి ఉన్నటువంటి ప్రభావ దైవ సేవకులందరినీ ఇరుపక్షాల కుటుంబ సభ్యుల సంఘపడాలని ఈ శ్రేయోభిలాషులందరూ కూడా మీరు దీవించండి. యేసు క్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. వివాహ సంబంధమైన ప్రేమ గురుని నిబంధనకు గుర్తుగా
ఈ మాంగళ్య సూత్రమును మీకు నేను అంగీకరించడంతో పాటు చెప్పి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ మాంగళ్య సూత్రము మీకు దేవుని తెదపరిచిందాన్ని మానవుడు వేరు చేయకూడదు. ఆమేన్ ఆమేన్. లాస్ట్ ప్రేయర్ అవర్ జాకబ్ గారు వచ్చి ప్రార్థించమని నడిపిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ఈ నూతన వధువులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు ఇంతవరకు ఈ వివాహ కార్యక్రమాన్ని దేవుడు అధ్యక్షత వహించి జరిగించిన దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ దేవుడి బిడ్డలందరినీ దీవించులాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. నాయన స్తోత్రములు నీ మహాకృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు ఈ వివాహ కార్యక్రమం అంతటిని ప్రారంభ నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు ప్రభువా మీరు అధ్యక్షత వహించి మీ సారథ్యములో మీ అధ్యక్షతలో మీరు జరిగించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా.
దేవా ప్రారంభ నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు మీరే మా మధ్య ఉండి కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై జరిగించినందుకే మరొకసారి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభువా. జనపరచబడిన మీరు ధరణి దయాకరణి ఆయన హరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలనాడు ఆదాము అవ్వలను వారిద్దరిని ఎలాగో ఆశీర్వదించారు, అలాగే వీరిద్దరిని ఆశీర్వదించండి ప్రభు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని వాగ్దానం చేసిన దేవుడు. వీళ్ళిద్దరిని బలపరచండి, వారు అభివృద్ధి చెంది దేవా నీ నామమహిమార్థమై నీ సాక్షార్థమై ప్రభు నాయన మీ బిడ్డలు జీవించడం సహాయం దయచేయండి. నీ వాక్యమును హృదయంలో ఉంచుకొని ప్రభు నీ వాక్యానుసారంగా జీవించడం ప్రభు అయ్యా నీ భూమి మీద నీ సాక్షార్థమై మీ బిడ్డలందరూ బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి. వారిని బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా ఆయన ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగిందన్నది నీకు స్తోత్రములు. రెండు కుటుంబాలను మీరు బలపరచండి, గురువంతన సంఘం అంతటిని మీరు బలపరచండి, కార్యక్రమాన్ని నడిపిన విధానం బలపరచండి ప్రభు. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇంతమంది కూడా వారి జీవితాలని అస్తారకం చెప్తూ సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని మా కొరకై పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అలాగే యేసుక్రీస్తుడి కృపయు దావాహి దేవుడి అன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் சந்தோஷமும் சமாதானமும் விசேஷமாக இந்த பரிசுத்தமான மெய் விவாகத்தின் மூலமாய் இணைக்கப்பட்ட திரு தயாகரோடும் திருமதி நளினி தயாகரோடும் அவருடைய குடும்பத்தாரோடும் என்றும் என்றும் சதா காலங்களும் இருப்பதாக. ஆமென். కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.